ఈరోజైతే మేము మా చెరువులో నాచు తీయటానికి పక్క ఊరు నుంచి జనాన్ని అయితే పిలిచాము. ఆ జనాల్లో మా ఫ్రెండ్ ఉంది. ఫ్రెండ్ అంటే థర్డ్ క్లాస్లో మా క్లాస్మేట్. ఆ మధ్యలో ఉన్న బ్లాక్ షర్ట్ అమ్మాయి రావుగానే టవల్ కట్టేసుకుని చెరువులో దిగేసింది. గుర్తుపట్టలేదు. తర్వాత చూసి అడిగితే పేరైతే ఝాన్సీ. తర్వాత నేను పలకరిస్తే పక్కన ఆమె అయితే క్లాస్మేట్స్ ఇద్దరు గుర్తుపట్టుకున్నారని చెప్పి నవ్వింది. ఆమె ఆ పిల్లని అయితే మళ్ళీ రాగానే పలకరవలేదని చెప్పి అడిగింది. ఇంకో అమ్మాయి అయితేనేమో అమ్మాయి అయితే పలకరించేది, అబ్బాయి అయిపోయాడుగా ఏం మాట్లాడిందని చెప్పి ఆగిపోయి ఉండిద్దని చెప్పి మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇంకో ఆంటీ అయితే మంచి మాట చెప్పింది. కొత్తగా ఎవరైనా మాటలు కనబడినప్పుడు పలకరివ్వాలి, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మాట్లాడకుండా ఉండకూడదు అని చెప్పింది. అలా మాట్లాడి వచ్చేసాం. వచ్చేలోపు మా తమ్ముళ్ళు ఇద్దరు అయితే మేము దిగుతామని చెప్పి దిగేశారు. నాకు కోడి పుంజుని ఎత్తుకెళ్ళి దానికి స్నానం చేపిద్దామని చెప్పి దిగేశారు. మా చిన్న బుడ్డాడైతే దాంతో ఈత కొట్టిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. దాన్ని అయితే కుసేపుతో ఆడుకున్నారు, దాంతో ముంచేశారు నీళ్ళలో. అట్టబట్టుకో రీ అటు వచ్చుకో, మాకు తాకిచ్చుకో ఈత కొట్టని తాగు అట్ట ఈత కొట్టని అట్టకి ఈత కొట్టని అట్టకి ఈత కొట్టని కుసేపు. వద్దు ఇక ఆడే ఉండి ఇక వదిలేసే వచ్చేసిద్ది. వచ్చి ఇక అలిపి వచ్చేసి దానికి. అరే వదిలేరా, వదిలే రీ అదే దానికి అలసిపోయిద్ది, వదిలే. పట్టుకో మాక పట్టుకో మాక వద్దు ఇక వచ్చేయి. అరే పట్టుకో మాక వదిలేయి.